హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఒక కప్పు సగ్గు బియ్యంతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా 10 నిమిషాల్లో అయిపోయేటువంటి చాలా సింపుల్ రెసిపీ సగ్గు బియ్యం పొంగనాల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్పు పెద్ద సగ్గు బియ్యం తీసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి హాఫ్ కప్పు మినప్పప్పును తీసుకోవాలి. నేను తీసుకున్నటువంటి మినప్పప్పు గుండు కాదండి, బద్దనమాట. అందుకని కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి పావు కప్పు బియ్యాన్ని వేసుకొని మంచినీళ్ళతో కనీసం 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఇలా కడుక్కున్న తర్వాత ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని కనీసం 2-3 గంటలు నానబెట్టుకోవాలండి. నేనైతే 3 గంటలు నానబెట్టుకున్నాను. 3 గంటలు అయిన తర్వాత ఇలా నానినటువంటి బియ్యము, మినప్పప్పు, సగ్గు బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోకి కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని పలుకన్నది ఎక్కడా లేకుండా కాటుకలాగా పేస్ట్గా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న దాన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా చేసుకున్న తర్వాత మనం పిండి రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ అన్నది వేసుకొని ఆ వాటర్ని కూడా ఈ బౌల్లోకి వేసుకోవాలండి. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, ఫైన్గా చాప్ చేసినటువంటి 1 టీ స్పూన్ కరివేపాకు, ఫైన్గా చాప్ చేసినటువంటి 1 టీ స్పూన్ పచ్చిమిరపకాయలు, గుప్పెడంతా ఫైన్గా చాప్ చేసినటువంటి కొత్తిమీర, ఫైన్గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్, రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత పిండి అన్నది కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించింది అనమాట. అందుకని ఇంకొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఇలా రావాలన్నమాట. తర్వాత పొయ్య వెలిగించి అప్పం ప్యాన్ పెట్టుకొని అప్పం ప్యాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత అప్పం ప్యాన్కి కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గొంత పొంగనాలు వేసుకొని మళ్ళీ దీనిపైన కొంచెం ఆయిల్ అన్నది వేసుకోవాలండి. ఫ్లేమ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోవటం వల్ల ఈ పొంగనాలన్నవి పైన క్రిస్పీగాను లోపల చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా కుక్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలండి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఈ గుంత పొంగనాలు చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఒక్క నిమిషం ఉంచుకొని దీన్ని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. ఈ గుంత పొంగనాలకి టమాటా చట్నీ అన్నది చాలా బాగుంటుంది. ఆ వీడియో అన్నది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. లింక్ అన్నది పైన ఐకార్ట్లో ఇస్తాను. అంతే ఫ్రెండ్స్, ఒక కప్పు సగ్గు బియ్యంతో ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండా తింటూ ఇటు పెరుగు, వంట సోడా, ఏమీ లేకుండా చాలా సింపుల్గా అయిపోతూ ఇటు బ్రేక్ఫాస్ట్లోకి అటు స్నాక్స్లోకి మంచి కాంబినేషన్గా ఉండేటువంటి గుంత పొంగనాలు రెడీ.